ఏపీ అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ప్రమాదంలో చనిపోయిన 18 మంది ఫ్యామిలీలకు కోటి చొప్పున పరిహారం ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ హరిచందర్ తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి పరిహారం ఇస్తామని, ఎంత మొత్తం అనేది త్వరలోనే చెబుతామన్నారు. ప్రమాదం జరిగిన సెజ్ ను సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎపెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 18 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మందుల తయారీలో ఉపయోగించే 500 kL సామర్థ్యం గల రియాక్టర్ నిన్న మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రమాదంలో 18 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి 50,000 అందించనున్నట్లు తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే, మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు వివరించండి అంటే, మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్. ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఇది నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే, అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమల్లో ఇంక్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్, చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి పరిశ్రమల వల్ల చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే, సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను. నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్, మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2,200 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తామంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం,
ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా అంటే ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది.